सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మానందవల్లి 62వ పేజీ మొదటి మంత్రం. ఓం బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్తా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ గుహాయాం పరమే సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి. కిం తద్ బ్రహ్మ అనే ప్రశ్నకు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని సమాధానం తెలుసుకున్నాం ఇంతవరకు. బ్రహ్మం అంటే ఏమిటి అని, ఏదైతే సత్యమో అది బ్రహ్మం. శుద్ధ సత్వం అని అర్థం. శుద్ధ సత్. నామరూపాలన్నీ తీసి పక్కన పెడితే అన్నిటిలో ఉన్నది ఏదైతే ఉందో అది సత్యం. ఉన్నది 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 ఉనికి. సామాన్య సత్తా అన్నారు. దీన్ని ఏమంటారు? సామాన్య సత్తా అన్నారు. పేరుతో కలిగి ఉంటే విశేష సత్తా అన్నాం. విశేష సత్తా. సామాన్య సత్తాని చూడడం కష్టం. ఉన్నది అనే దాన్ని చూడలేం, అది సామాన్య సత్తా. విశేష సత్తాతో ఉంటేనే ఆ సత్తా మనకు తెలుస్తుంది. పుష్పం ఉన్నది, మైక్ ఉన్నది, డెస్క్ ఉన్నది, విశేష సత్తా. అదేవిధంగా జ్ఞానం. జ్ఞానం అనేదాన్ని ఎలా తెలుసుకుంటాం? పుష్ప జ్ఞానం, డెస్క్ జ్ఞానం, ఫ్యాన్ జ్ఞానం, మనిషి జ్ఞానం, వ్యక్తి జ్ఞానం. ఒక వస్తువు ద్వారా జ్ఞానాన్ని పొంది దాన్ని విశేష జ్ఞానం అన్నాం. సామాన్య జ్ఞానాన్ని తెలుసుకోలేం. జ్ఞానం అంటే దేని గురించి జ్ఞానం అని అడుగుతాం వెంటనే. జ్ఞానం అంటే దేని గురించి? పుష్ప జ్ఞానం, వ్యక్తి జ్ఞానం, పుస్తక జ్ఞానం. వస్తువు చెప్తేనే జ్ఞానానికి. కనుక జ్ఞానం అంటే సామాన్య జ్ఞానం. అది తెలుసుకోవాలంటే విశేష జ్ఞానం ద్వారా తెలుసుకోగలం. సామాన్య సత్తా, విశేష సత్తా. సామాన్య జ్ఞానం, విశేష జ్ఞానం. కనుక మనం విశేష జ్ఞానం ద్వారా సామాన్య జ్ఞానం బ్రహ్మస్వరూపాన్ని గ్రహిస్తాం. విశేష సత్తా ద్వారా విశేష సత్తా ద్వారా సామాన్య సత్యాన్ని తెలుసుకుంటాం. అదేవిధంగా ఈ బ్రహ్మం అనేటువంటిది అనంతం కూడా. ఈ సత్యం ఏదైతే ఉన్నదో సామాన్య సత్తా, సామాన్య జ్ఞానం ఏదైతే ఉందో, మరొక పేరు చెప్పాలంటే శుద్ధ సత్యం, శుద్ధ సత్తా, శుద్ధ జ్ఞానం. శుద్ధం అంటే ఏమిటి? ఈ పదార్థాలతో వస్తువులతో చేరకుండా ఉన్నటువంటిది శుద్ధం అన్నారు. పదార్థాలతో చేరితే అశుద్ధం అని అర్థం. ఎందుకంటే పువ్వు ఉంటుంది, కాసేపు వాడిపోతుంది. వస్తువులు ఉంటాయి, పోతూ ఉంటాయి. కనుక అదంతా అశుద్ధం అన్నారు. కనుక ఇది శుద్ధం అన్నారు. అశుద్ధం అంటే అశుద్ధం అని కాదు. శుద్ధం అంటే ఏమిటి? దానితో చేరకుండా ఉన్నప్పుడు శుద్ధం అంటాం. ఇది అనంతం అన్నారు. సామాన్య సత్తా, సామాన్య జ్ఞానం అనంతం. అనంతం అంటే ఏం తెలుసుకున్నాం? దేశకాల వస్తు అపరిచ్ఛిన్న. దేశ పరిమితి లేనటువంటిది ఏదైతే ఉందో అదే సత్యం. ఎల్లవేళలా ఎల్లకాలములందు ఉండేది, అక్కడ ఇక్కడ ఎప్పుడూ ఉండేది.
దేశ పరిమితి లేదు, ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అనే పరిమితి లేదు, కాల పరిమితి లేదు, అప్పుడున్నది ఇప్పుడు లేదు అనే పరిమితి లేదు, కాల పరిమితి లేదు, వస్తు పరిమితి లేదు, ఇక్కడ ఉన్నది అక్కడ లేదు, ఈ వస్తువులో ఉంది ఆ వస్తువులో లేదనే పరిమితి లేదు. ఆ సత్యం అనేటువంటి మాట కనుక ఎప్పుడూ ఉండేటటువంటిదే అన్నారు. ఎప్పుడూ ఉండేదే కనుక అనంతం అన్నారు. ఇంతవరకు తెలుసుకున్నాం మనం. ఈ సత్యం జ్ఞానం అనంతం అనేటి బ్రహ్మస్వరూపం. అది కిం తద్బ్రహ్మ అనే ప్రశ్నకి సమాధానం. బ్రహ్మం అంటే ఏమిటి అనే దానికి సమాధానం. రెండో ప్రశ్న ఏమిటి? కథం తస్య వేదనం అన్నారు. ఆ బ్రహ్మను తెలుసుకోవడం ఎలా అన్నారు. వేదనం అంటే తెలుగులో వేదనంగా ఉందండి, తల వేదనం, ఆ వేదనం కాదు ఇక్కడ. వేదనం అంటే తెలుసుకోవడం, విద్ ధాతు. కథం ఎలా తస్య ఆ బ్రహ్మణ, బ్రహ్మ యొక్క జ్ఞానం వచ్చేది మనకు తెలుసుకోవడం ఎలా అంటే మంత్రం చెప్తోంది, ఆ బ్రహ్మని ఎవరైతే తన మనస్సు గుహలో తెలుసుకుంటారో, యో వేద నిహితం గుహాయాం, గుహయందు మనో గుహయందు తెలుసుకోవాలట. అది కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మనస్సు గుహయందు తెలిసేది కాదు. క్లాసులో కూర్చొని గురువు ముఖంగా విని తెలుసుకోవలసినది. నీ మనస్సులో ఉన్నప్పటికీ కూడా అది నువ్వు విని తెలుసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడే ఉన్నది అన్నారు. ఇక్కడే ఉన్నది అంటే ఎలా ఉన్నదండి, అది ఎట్లా ఉంటుంది అన్నారు. ప్రశ్న. నా మనస్సులోనే ఉంటే ఎప్పుడు అన్ని కాలాల్లో నాకు ఎందుకు తెలియడం లేదు అన్నారు. నా మనస్సులోనే నిహితం గుహాయాం మనోగుహ ఎందు ఉంటే నాకు తెలియాలి కదండి. పొట్టలో నొప్పి ఉంది తెలుస్తున్నది కదా, కంటిలో నొప్పి ఉంది తెలుస్తున్నది కదా, కంట్లో నీళ్ళు వస్తాయి తెలుస్తున్నది కదా, ఇక్కడ ఏదన్నా ఉన్నా తెలుస్తున్నది కదా, హార్ట్ బీట్ తెలుస్తున్నది కదా. మరి ఇది కూడా మనస్సులో గుహలో ఉంటే తెలియాలి కదా. అంటే ముఖం అంతా ఉంది కదా, ముఖం నువ్వు చూసుకుంటున్నావా? ముఖం తెలియట్లేదు కదా నీ ముఖం నీకు. అదేవిధంగా మనసులో ఇక్కడ ఉన్నప్పటికీ కూడా దానంతటా అది నీకు తెలియదు అన్నారు. ఎందుకంటే ఆ మనస్సు మీద దుమ్ము పట్టి ఉన్నది. దుమ్ము అంటే అజ్ఞానం అనే దుమ్ము, మురికి పట్టి ఉన్నది. అద్దం ఉంది మన ముందు, ముఖం కనపడాలి కానీ కనపడటం లేదు. మన ముందు అద్దం ఉందండి, ముఖం కనపడటం లేదు అంటే ఏమిటి అర్థం? స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళతో చేసామనుకోండి, బాత్రూంలో అద్దం అంతా ఆవిరి గమ్మేస్తుంది, ముఖం కనపడుతుందా? కనపడదు. అద్దం ఉంది కదా, ముఖం ఎందుకు కనపడటం లేదు? అద్దానికి ముఖానికి మధ్యలో ఏదో ఒక పొర కప్పి ఉన్నది, పొర కప్పబడి ఉంది, నీటి ఆవిరి అనే పొర. ఆ పొరని ఇట్లా తుడిచేసామనుకోండి, ఆహా ఎంత ఫ్రెష్గా ఉన్నాను స్నానం చేసి అని తెలిసిపోతుంది. అది తుడవాలి ఆ నీటి ఆవిరిని. అదేవిధంగా మనస్సు అనే అద్దం మీద అజ్ఞానం అనేటటువంటి అజ్ఞాన విక్షేప ఆవరణం అనే మురికి నీటి ఆవిరి బాగా కమ్ముకోనుంది. ఎవరికి అంటే అందరికీ, అందరికీ. ఆ కమ్ముకున్నటువంటి అజ్ఞానం అనే నీటి ఆవిరిని విక్షేపం, మనస్సు చలిస్తూ ఉంటుంది చూడండి, అదొక మురికి. రాగద్వేషం అనే మురికి. దీన్ని, ఈ నీటి ఆవిరిని మనం తుడవాలి. ఎలా తుడుస్తాం? ఒక టర్కీ టవల్ తెచ్చి మనస్సు మీద పట్టినటువంటి మురికిని తుడుస్తారా? సోమవారం క్లాసులో జరిగేది ఏంటో తెలుసా? శాస్త్రం అనే టర్కీ టవల్ తీసుకొని గురువు తుడుస్తాడనమాట మన మనస్సుని, శుద్ధం చేస్తూ ఉంటారు. శాస్త్రం అనేటువంటి వస్త్రాన్ని తీసుకొని చిన్నగా మనస్సు మీద ఉన్నటువంటి అజ్ఞానాన్ని కొంచెం కొంచెంగా తుడుస్తారండి. ఆయన మొత్తం తొడవాలని ప్రయత్నం చేసినా తొందరగా పోదు, ఎప్పుడెప్పటి నుంచో పట్టుకొని ఉన్నది మురికి. మురికి చూడండి, నిన్న మొన్న అయితే తొందరగా తుడిచేస్తాం. మనం ఊళ్ళో లేవనుకోండి, కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు
ఎంత థిక్‌గా ఉంటుంది అది. దాన్ని తుడవడానికి వెంటనే పోతుందా? సోపు, డిటర్జెంట్ వేసి దాన్ని కొంచెం నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత బ్రష్ తీసుకోవాలి. బ్రష్ తీసుకొని బాగా దాన్ని శాండ్ పేపర్, బ్రష్ కూడా పనిచేయదు, ఐరన్ శాండ్ పేపర్ చూసారా, దాంతో బాగా క్లీన్ చేయాలి. అందుకని సోమవారం క్లాస్ ఏమిట్రా అంటే ఇక్కడ జరిగేది క్లీనింగ్ ప్రాసెస్. అలా జరగంగా మనస్సు ఎప్పుడైతే శుద్ధమవుతుందో ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అజ్ఞానాన్ని తొలగించినప్పుడు ఆత్మస్వరూపం దాని అంతటే తెలుస్తుంది. అద్దం ఉన్నది, ముఖం ఉన్నది. మనం చేయవలసిన పని ఏమిటి? ఆ నీటి ఆవిరిని పొరని తొలగించడమే. ఆత్మ నేనై ఉన్నాను, మనస్సు ఉన్నది, కానీ ఆత్మ యొక్క స్వరూపం నాకు తెలియడం లేదంటే ఆ మనస్సు మీద పట్టినటువంటి అజ్ఞానం అనే మాలిన్యాన్ని తొలగించాలి. దేహో దేవాలయ ప్రోక్త స జీవ కేవల శివ త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం అన్నారు. ఇంకా మలనం ఏమిటి? త్యజేత్, వదిలిపెట్టు. అజ్ఞానం అనే నిర్మాల్యం అన్నారు. అది వదిలిపెడితే ఏమవుతుంది? సోహం భావేన పూజయేత్. సహా పరమాత్మ అహం ఇది భావనయా సోహం భావేన. బయటికి వేస్తూనే ఉన్నావు పూలు ఇంతవరకు. అచ్యుతాయ నమః, గోవిందాయ నమః, కేశవాయ నమః, అప్పుడప్పుడు గోవిందాయ నమః, అచ్యుతాయ నమః, అటు ఇటు చూసుకుంటే ఆయన మీద పూలు అట్ట వేసేస్తూ ఉన్నాం. ఎప్పుడు అహంగ్రహ, అహం సోహం భావేన పూజయేత్ అన్నారు. ఒకరోజు ఆ బయటికి చేసే పూజ లోపలికి కావాలి. అంత ధైర్యం రావాలి. అమ్మో ఆ పూల నా మీదన ఎట్లా వేసుకునేదన్నారు. ఆ ధైర్యం రావాలి అంటే పూర్వజన్మ పుణ్య పరిపాకం రావాలి. అది రావాలంటే ఎన్నో సత్సంగాలు చేయాలి. ఎంతోమంది మహాత్ముల యొక్క సందర్శనం చేసి వాళ్ళ పాద స్పర్శ ద్వారా వారి యొక్క ఆ యొక్క దర్శనం ద్వారా మనకు ఎన్నో పాపాలు పోతాయి. అదంతా సంస్కారం, మనస్సుకి సంస్కారం. గుడిలు, తీర్థయాత్రలు ఇవన్నీ దేనికి? భజనలు ఇవన్నీ కూడా ఆ మనసునున్న ఆ మాలిన్యాన్ని తొలగించంగానే సోహం భావేన పూజయేతన్నారు. ఇక్కడ పూజ చేయటం అంటే మళ్ళీ అర్చన కాదు, తెలుసుకోవడం. దానికోసం ఇంత యజ్ఞం జరుగుతుంది. ఇది అన్నిటికంటే ముఖ్యమైన యజ్ఞం. 1000 యజ్ఞాలతో సమానం ఒక్క వేదాంతం తరగతి. 1000 యజ్ఞాలతో సమానం. మీరు అంత యజ్ఞాన్ని చేస్తున్నారు, ఇక్కడ పుణ్యాన్ని సంపాదిస్తున్నారు. ఏదో కూర్చున్న ఫ్యాన్ కిందని మీరు అనుకుంటారు, కానీ శాస్త్రం చెప్తున్నది ఇలా కూర్చోవడం, వినడం 1000 యజ్ఞాలతో సమానం అంటుంది. కనుక అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపం ఎక్కడ తెలుసుకోవాలి? మనసులో. ఎలా తెలుసుకోవాలి? నేనే అది అని తెలుసుకోవాలి. ఆ సత్యము నేనే, ఆ జ్ఞానము నేనే అని తెలుసుకోవాలి. అది ఎలాగండి తెలుసుకోవడం అంటే ఏమి లేదు, కాసేపు అహంకారాన్ని అలా పక్కన పెట్టావంటే తెలిసిపోతుంది. అహంకారాన్ని కొంచెం అట్లా పర్మనెంట్గా కాదు, కొంచెం అలా పక్కన పెట్టామంటే తెలుస్తుంది. అహంకారాన్ని ఎలా పక్కన పెట్టాలి అన్నారు. వినయంతో, శ్రద్ధతో, భక్తితో, ఓర్పుతో వింటూ ఉండు గురువు దగ్గర. అది నీకు వంట పడుతుంది. దీర్ఘకాలం అది నీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ఎలా అంటే నేను ఉన్నాను, సత్యం. ఉన్నది అనేదే కదండి సత్యం. నేను ఉన్నాను, ఈ శరీరంలో ఉన్నాను, అన్ని శరీరాల్లోనూ ఉన్నాను. ఉన్నాను అనేది సామాన్యంగా మనం వింటున్నాం అందరి ద్వారా. అది ఉన్నాను అనేటువంటిది సత్యం, ఉనికి. జ్ఞానం నాకు తెలుసు, అది జ్ఞానం. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయా లేవా మనకు? చెప్పండి. నేను ఉన్నాను అనే జ్ఞానం ఉందా లేదా? నేను ఉన్నాను అనే ఎరుక ఉన్నదా లేదా? నాకు ఎరుక ఉన్నది అంటే, ఎరుక అంటే జ్ఞానం. నాకు ఎరుక ఉన్నది అంటే నేను ఉండాలా లేదా?
నేను ఉన్నాను అంటే నాకు ఎరుక ఉండాలా లేదా? ఐ ఎగ్జిస్ట్, ఐ నో దట్ ఐ ఎగ్జిస్ట్. టు ఎగ్జిస్ట్, ఇఫ్ ఐ ఎగ్జిస్ట్ ఐ షుడ్ నో, ఇఫ్ ఐ నో ఐ మస్ట్ ఎగ్జిస్ట్. నేను తెలుసుకున్నాను, నేను ఉన్నానని నాకు తెలుసు. అందుకని అది ఉన్నదా ఇది ఉన్నదా అంటే మనం సందేహిస్తాం. చూసిరా, వెళ్ళిరా. నేనున్నానా లేనా అనే సందేహం వస్తుందా ఎవరికైనా? మా అబ్బాయి ఉన్నాడో లేదో రూమ్లో సందేహం రావచ్చు, అమ్మాయి ఉందో లేదో సందేహం రావచ్చు, మా వారు ఉన్నారో లేదో ఇంట్లో సందేహం రావచ్చు, ఆఫీస్కి వెళ్ళారా లేదా అని చెప్పి ఇంకా ఉండి చూడాలి ఇట్లా రూమ్లో. ఒక్కొక్కసారి చెప్పకుండా వెళ్ళిపోతుంటారు కదా, వంగి చూడాలి. కానీ నేనున్నానా లేనా అనే దాని సందేహం వస్తుందా? ఇప్పుడు నాకు ఇంట్లో అందరూ బయటికి వెళ్ళిపోయినారండి, నేను ఉన్నానో లేనో సందేహంగా ఉంది నాకు, అందుకని ఫోన్ చేస్తాను ఎవరి దగ్గర అంటారా? కనుక నేను ఉన్నాను అనే ఎరుక నాకున్నది, ఇందులో ఎవ్వరికీ సందేహం లేదు. కానీ నేను ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నానులో మార్పు ఉన్నది, కానీ ఉన్నాను నాకు తెలుసు అనే దానిలో మార్పు లేదు. మరి ఇది అనంతమైతే అంతటా ఉన్నది కదా. ఉన్నాను ఎరుక అంతటా ఉంది. సత్యమే జ్ఞానం, జ్ఞానమే సత్యం, అంతటా ఉన్నది. అంతటా ఉన్నదంటే మరి డెస్క్లో ఉందా లేదా? ఉన్నది. చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది. డెస్క్లో కూడా ఉంది, ఎందుకంటే అనంతం కదా. సత్యం జ్ఞానం పుష్పంలో ఉంది, మైక్లో ఉంది, లేని చోట లేదు, సర్వగత. మరి అయితే నేను ఉన్నాను, నాకు ఎరుక ఉన్నది, ఇదే సత్యం జ్ఞానం అన్నారు. మరి ఈ డెస్క్ ఎందుకు లేదండి? ప్రశ్న రావాలి. రాదు, మనకు శాస్త్రం అడుగుతున్నది, ప్రశ్న రావాలి. డెస్క్కి నేను ఉన్నాను నాకు ఎరుక అని డెస్క్కి రావడం లేదు, దీనికి పుష్పానికి రావడం లేదు, అన్ని రికార్డింగ్లు చేస్తుంది ఈ మిషన్కి రావడం లేదు. అందులో ఉంది తైత్రీయ ఉపనిషత్తు, దానికి ఏమైనా జ్ఞానం వస్తుందా? అన్ని రికార్డ్ చేస్తోంది, దానికి రాదు. కారణం ఏంటి అంటే సత్ అనేటువంటిది వ్యక్తమవుతున్నది, కానీ ఉన్నది ఉన్నది ఉన్నదని వ్యక్తం అవుతుంది, కానీ చిత్ అనేది వ్యక్తం కావడం లేదు. చిత్తు ఉన్నది, సత్తేవ చిత్తు చిదేవ సత్, సదైవ చిత్ చిదేవ సత్. సత్యమే జ్ఞానము, జ్ఞానమే సత్యము, రెండు వేరు కాదు. బ్రహ్మానికి రెండు వేరు వేరు పేర్లు, ఒకటే వేరు పేర్లు. అలా అయినప్పుడు ఇందులో ఎందుకు తెలియడం లేదు అంటే మనస్సు అనేటటువంటి సూక్ష్మ శరీరం అందులో లేదు వ్యక్తం కావడానికి. మనస్సు అనే అంతఃకరణం అనే సూక్ష్మమైనటువంటి శరీరం అందులో లేకపోవడం వల్ల అది చిత్ అనేది వ్యక్తం కావడం లేదు. సత్తు మాత్రమే. డెస్క్ ఉన్నది, పువ్వు ఉన్నది అంటున్నాం. పువ్వుకు కూడా ఉనికి ఉన్నదనుకోండి, నేను మల్లె పువ్వుని స్వామిని ముందు కూర్చున్నాను అని దానికి తెలిసి ఉండేది కదా, మనస్సు ఉండి ఉంటే. కానీ మీకు తెలుస్తున్నది నేను స్వామిని ముందు కూర్చున్నాను అని, మీకు మనస్సు ఉంది, అంతఃకరణం ఉన్నది. పుష్పానికి లేదు. చిత్తు ఉన్నప్పటికీ కూడా అది వ్యక్తం కావడానికి దానికి శక్తి లేదు. అర్థమైందా ఇప్పుడు? కనుక చిత్తు అంతటా ఉన్నది, కానీ ఎక్కడ వ్యక్తం అవుతోంది? జీవరాశుల్లోనే వ్యక్తం అవుతుంది. జడంలో వ్యక్తం కాదు. మనం అజడం, మనం ఇనర్ట్ కాదు. జడమ, మనం చేతనం. అందుకనే మనకు తెలుస్తుంది, వాటికి తెలియదు. జీవరాశులన్నిటికీ తెలుస్తుంది, ఆ ఎరుక ఉన్నది వాటికి. చీమ చూడండి, ఇట్లా అన్నా అంటే చెయ్యి కిటికిడికి నడిపోతుంది. ఎంత జ్ఞానం! బ్రెయిన్ ఎక్కడ పెట్టాడో తెలియదు భగవంతుడు దానికి. ఎంత వాసన పడుతుందో. మామిడికాయ తింటూ ఉంటే ఆ నల్ల ఈగంది చూడండి, ఎక్కడి నుంచి వస్తుందో వస్తుంది. అది ఎప్పుడు కనపడదు, ఆ మామిడికాయ కోసినప్పుడే కనపడుతుంది. మన ముక్కుకు రాదు ఆ వాసన. ఎంత జ్ఞానమో చూడండి దానికి. కానీ మామిడి పండుకు తెలియదు, దాని మామిడి పండునని స్వీట్గా ఉంటానని మామిడి పండుకు తెలియదు. చిత్తు వ్యక్తం కావడానికి అందులో మనస్సు లేదు. కానీ ఆ ఈగకి ఎంత జ్ఞానమో చూడండి.
కనుక సత్తు వ్యక్తమవుతున్నది. పుష్పం ఉన్నది, క్లిప్పు ఉన్నది, డెస్క్ ఉన్నది అని. కానీ జీవరాశుల్లో నేను ఉన్నాను, నాకు ఎరుక. అయితే జీవరాశుల్లో అవి తాను ఇదని తెలియకపోయినప్పటికీ ఎరుక ఉన్నది, వాటికి జ్ఞానం ఉన్నది. కుక్కకి బ్రెడ్ పెడితే తింటుంది, అదే కర్ర తీసుకొని పోతే పరిగెడుతుంది. జ్ఞానం ఉన్నది. తాను కుక్కనని తెలియకపోయినప్పటికీ కూడా ఎరుక అనేది ఒకటి ఉంది. యజమాని వస్తే దానికి ఎరుక ఉన్నది. మా ఓనర్ వచ్చాడు, ఆయన వెంట పడుతుంది, వెనకాలే వెళుతుంది. ఎరుక ఉన్నది దానికి. ఫలానని దానికి తెలియకపోయినప్పటికీ కూడా అది చైతన్యం. కనుక జడ అజడే నేను కల్పితం అన్నారు. అజడ స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని జడమునందు అజడమునందు నేను వ్యక్తమవుతున్నాను. అజడమునందు వ్యక్తమవుతున్నాను, జడమునందు వ్యక్తమవుతున్నాను. వ్యక్తమవుతున్నానంటే ఉన్నదిగా సత్యంగా ఇందులో వ్యక్తమవుతున్నాను. జడమునందు అజడమునందు సత్తు చిత్తుగా వ్యక్తమవుతున్నాను. ఉదాహరణకి అగ్ని ఉన్న చూడండి, నిప్పు. ఇనుమును తీసుకెళ్ళి బాగా అగ్నిలో పెట్టామనుకోండి, ఒక ఇనుపను ముద్ద, బాల్, ఐరన్ బాల్ నిప్పులో వేసామంటే ఏమవుతుంది? ఎర్రగా అవుతుంది. ఐరన్ బాల్ దాకా ఎందుకంటే అట్లకాడ మనకు తెలిసేది అదే కదా, పట్కార అట్లకాడ పెట్టామనుకోండి నిప్పులో, ఏమవుతుంది? అది బయటికి తీస్తే కాంతిగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. కాంతిగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. చిన్నప్పుడు వాత పెట్టేవాళ్ళు చూసారా? ఇంట్లో పిల్లలు గొడవ చేస్తే ఏం చేసేవాళ్ళు? ఆ రోజులు, వెనకటి రోజులు అట్లకాడ నిప్పులో పెట్టేవాళ్ళు. గొడవ చేసినప్పుడే గొడవ కాదు, అది ఏదో ఒక ఏదైనా డిసీజ్కి ఏదో ఒక దానికి కూడా ఏదో వేసేవాళ్ళు. పచ్చ వేయడానికి ఇవన్నీ వేసేవాళ్ళు. అది కాల్చినప్పుడు ఎర్రగా ఉంటుంది, నిప్పు ప్రకాశంగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. రెండుంటాయి గుణాలు, ప్రకాశంగానూ ఉంది, వేడిగాను ఉంది. అదే నీళ్లు కాగబెట్టండి, నీళ్లు వేడిగా ఉంటాయి కానీ ప్రకాశంగా ఉంటాయా? చూసారా? నీళ్లు కాగబెట్టగానే తెరులుతాయి, బాగా తెరిలిన తర్వాత వేడిగా ఆవిరి వస్తుంది, వేడిగా ఉంటాయి. కానీ ఏం ప్రకాశం రాలేదు వాటిలోకి. దానికి ఉష్ణ సంబంధం ఉందిగా. అట్లగాడకి ఉష్ణ సంబంధం ఉంది, నీటికి ఉష్ణ సంబంధం ఉంది. కానీ అట్లగాడ ప్రకాశాన్ని తీసుకుంది, ఉష్ణాన్ని తీసుకుంది. నీరు ఉష్ణాన్ని మాత్రమే తీసుకుంది. ప్రకాశాన్ని ఎందుకు తీసుకోలేదంటే తీసుకోదు, అంతే. అది ఇప్పుడన్నా ఆలోచించారా? శాస్త్రం చెప్తుంది అది ఎలాగో ఇది అంతే అన్నారు. ఈ చైతన్య రూపమైనటువంటి అజడస్వరూపమైనటువంటి మనందరం కూడా అట్లగాడలాంటి వాళ్ళం. ఆ శక్తి ఉన్నది మనకు. ఎలాగైతే నిప్పులో నుంచి ఉష్ణాన్ని ప్రకాశాన్ని గ్రహించిందో ఇనుము, ఈ మనస్సు అనేటువంటిది కూడా ఆ బ్రహ్మం యొక్క సత్యాన్ని, జ్ఞాన స్వరూపాన్ని గ్రహిస్తుంది. గ్రహించి ఏం చేస్తుంది మనస్సు? నేను ఉన్నాను, నాకు తెలుసు అని చెప్తుంది. పాపం ఇదేం చేస్తుంది? డెస్క్ నీరులాగా ఆ సత్తును మాత్రం తీసుకుంటుంది, చిత్తును మాత్రం, ప్రకాశాన్ని మాత్రం తీసుకోలేదు. చూసారా? ఈ యొక్క ఉదాహరణని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఇది శంకరాచార్యులు వారు చెప్తారు భాష్యంలో. కనుక సత్తు చిత్తు, ఉష్ణానికి ఏదైనా పక్షపాతం ఉందా? నీటికి మనం ప్రకాశాన్ని ఇవ్వకూడదు, అగ్నికి మాత్రమే, అట్లకాడకి మాత్రమే ఇద్దాం, ఇనుముకు మాత్రమే అని చెప్పి దానికి ఏమైనా పక్షపాత బుద్ధి ఉన్నదా? అగ్నికి ఏమీ లేదు. అది నీటి యొక్క స్వభావం, ఇది అట్లకాడ ఇనుము యొక్క స్వభావం. చూసారా? అదేవిధంగా డెస్క్ దాని స్వభావం సత్తు మాత్రమే వ్యక్తం చేసేటటువంటి స్వభావం. అందుకే మీరు డెస్క్ ఉన్నది అంటారు. డెస్క్కి డెస్క్ అని ఎరుక లేదు. కానీ మనిషి, జీవరాశి నేను ఉన్నాను, నాకు తెలుసు అని ఎరుక. పిల్లికి కుక్కకి కానీ
తన ఉనికి తనకు తెలుసు, తనకు ఆకలి అయితే తనకు ఎరుకే. అది ఇంట్లో పాలు పెడితే తాగిపోతుంది, ఎందుకంటే ఆకలి ఎరుక. మీరు వెళుతూ ఉన్నారనుకోండి, కొంచెం చప్పడి కాగానే ఏం చేస్తుంది, ఆవిడ వస్తుంది వెళ్ళిపోతుంది, ఎరుక. అజడం నాడు చేతన స్వరూపం కనుక మనందరం చైతన్య స్వరూపలం ఉన్నారు కనుక చేతనం సత్యం ఒకటే, అనంతం. చూసారా, ఇప్పుడు ఎక్కడున్నాడు బ్రహ్మం? పైన పక్కన అక్కడెక్కడ చూడకూడదు. నేనే ఈ శరీరంలో, ఈ రూపంలో, ఇక్కడ మనస్సులో నేనుగా ఉనికితో ఉన్నాను, ఎరుకగా ఉనికిగా ఉన్నాను. ఎరుక ఉనికి వచ్చిన తర్వాతనేగా నేను స్త్రీనా, భర్తనా, భార్యనా, ఇవన్నీ తర్వాత. నేను ఉన్నాను, నాకు ఎరుక అనే తర్వాతనే మీ అదర్ డైలాగ్స్ అన్నీ. మళ్ళీ జాగ్రత్తగా వినండి. నేను ఉన్నాను, నాకు తెలుసు అని అన్న తర్వాతనే మిగతా డైలాగ్స్ అన్నీ. నేను స్త్రీగా ఉన్నాను, చూసారా, నేను స్త్రీనని నాకు తెలుసు, నేను తమిళియన్గా ఉన్నానని తెలుసు, తమిళియన్ అని నాకు తెలుసు, తెలుగుగా ఉన్నాను, తెలుగు తెలుసు అని నాకు తెలుసు. చూసారా, ఇది బ్రహ్మం అంటే. ఇలా చెప్తే ఇదా బ్రహ్మమా, ఇంతేనా, ఇంతే, ఇంతకుముందు తెలిసిందా, ఇది కూడా నీకు తెలియలేదుగా. మోక్షం అంటే ఏదో తెలుసా, ఈ ఉనికి ఎరుక నేనే. ఈ శరీరం, పేరు, ఊరు ఇవన్నీ టెంపరీగా ఇవ్వబడినాయి ఆ ఉనికి ఎరుకకి, అంతే. ఇది తెలుసుకోవడమే మోక్షం. అందుకే నేను గురు పూజ టాక్లో చెప్పాను కదా, సుఖేచ్ఛ మోక్ష ఇచ్ఛ అంటే ఆత్మజ్ఞాన ఇచ్ఛ అన్నారు. మోక్షం అంటే ఏమిటో కాదు, ఆత్మజ్ఞాన ఇచ్ఛ. ఆత్మజ్ఞానమే మోక్షం. ఇంతవరకు రెండవ ప్రశ్నకి సమాధానం పూర్తయింది. ఏమిటి రెండో ప్రశ్నకి సమాధానం అంటే, యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. వ్యోమ అంటే ఆకాశం, హృదయాకాశమునందు అని అర్థం. వ్యోమన్ అంటే హృదయం, వ్యోమ అంటే ఆకాశం, హృదయ ఆకాశం. నీ మనస్సులో ఏ రూపంగా ఉంది? వృత్తి జ్ఞానం, వృత్తి ఆలోచన, అహం అహం అహం, నేను నేను అనేటువంటి వృత్తి. ఏ వృత్తి అంటే ప్రొఫెషన్ కాదు, ఆలోచన. నేను ఉన్నాను అనే ఆలోచన. ఇది ఉన్నది, అది లేదు. ప్రెజెన్స్ అండ్ యాబ్సెన్స్, ద నాలెడ్జ్ అబౌట్ ద ప్రెజెన్స్ అండ్ యాబ్సెన్స్. ఉన్నది లేదు, ఉన్నది లేదు అనేటువంటి జ్ఞానం. అది వృత్తి రూపంగా వస్తుంది, మనకు ఆలోచన రూపంగా వస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తాయి అవన్నీ, మనకు తెలియదు. అది గ్రహించేంత సమయం కూడా ఉండదు. ఆలోచన అన్నారు హండ్రెడ్స్ ఆఫ్ థాట్స్ అన్నమాట. ఇట్స్ ఏ సెకండ్ అన్నీ అయిపోతాయి, పనులు టకటక అయిపోతాయి పనులు. ప్రతిదీ వృత్తే. కనుక ఆ వృత్తి ఏదైతే ఉందో, నేను ఉన్నాను అనేది ఒక థాట్, నాకు తెలుసు అనేది థాట్, నేను ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను, ఏం చేస్తున్నాను అనే థాట్స్. అది సాక్షి, ద విట్నెస్సర్. విట్నెస్సర్ అంటే సాక్షి. సాక్షి అంటే ఏమిటి? చూసేవాడు. ఎవరు చూస్తున్నారు? పుష్పాన్ని నేను చూస్తున్నాను, సాక్షి అన్నారు. విట్నెస్సర్, విట్నెస్సర్ ఆఫ్ బాడీ, శరీరాన్ని చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను, విట్నెస్సర్. ఆ సాక్షియే బ్రహ్మ చైతన్యం అన్నారు. ఈ శరీరాన్ని మీరు చూస్తున్నారా లేదా? ఇప్పుడు మీ శరీరాన్ని మీరు చూస్తున్నారా? మీకు తెలుస్తుందా స్పర్శ? వేడిగా ఉంది, చల్లగా ఉంది, స్పర్శ తెలుస్తోంది, ఆ ఉనికి తెలుస్తున్నది. ఆ తెలుసుకునేటువంటి వృత్తే కదా. నాకు తెలుసు అనేటువంటిది ఏమిటి? ఆలోచన, వృత్తి, థాట్. కనుక ప్రతి వృత్తి యందు సాక్షిగా వృత్తి, భావ, అభావ, థాట్ఫుల్నెస్, థాట్లెస్నెస్. ఐఎమ్, నాకేం తెలియలేదండి, బ్లాంక్ అయిపోయింది అన్నాడు. హౌ డు యు నో బ్లాంక్నెస్? టీవీ చూస్తున్నాం, క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది,
సడన్గా ఎవరు వెళ్ళారు మధ్యలో, టీవీకి మనకు మధ్యలో ఇట్లా వెళ్ళిపోయినారు. ఎవర్రా వెళ్ళారటంటే ఐ డోంట్ నో. ఏమంటే క్రికెట్ మ్యాచ్లో ఉన్నాడు, ఆ ధ్యాసలో ఉన్నాడు, గమనించలే. అంటే ఆ మనిషి ఎవరనే కూడా గ్రహించేటటువంటి వృత్తి లేకుండా ఆ క్రికెట్ మ్యాచ్ని చూస్తున్నాడు. అంటే వృత్తి ఉన్నది, వృత్తి లేదు, భావ అభావ సాక్షి, విట్నెస్సర్ అంటారు. నా మనసు అంతా బ్లాంక్ అయిపోయిందండి అన్నాడు. అసలు ఒక్క క్షణం బ్లాంక్ అయిపోయింది అన్నాడు. మనసు బ్లాంక్ అయిందని ఎవరికి తెలిసింది? మనసు బ్లాంక్ అయిందని ఎవరికి తెలిసిందండి? హాల్ ఎవ్వరు లేరండి, హాల్ ఎంటీగా ఉందన్నాడు. హాల్లోకి వచ్చి, పోయినసారి చెప్పాను కదా, ఎంటీగా ఉందన్నాడు. హాల్ ఎంటీగా ఎలా ఉంది? ఏం చెప్పాలి? నేను తప్ప ఎవరు లేరండి హాల్లో అని చెప్పాలి. కానీ ఏం చెప్తున్నాడు? హాల్ ఎంటీగా ఉందండి, ఎవరు లేరన్నాడు. హౌ డు యు నో హాల్ ఈజ్ ఎంటీ? టు నో హాల్ ఈజ్ ఎంటీ యూ మస్ట్ బి దేర్. హాల్లో ఎవరు లేరని తెలియాలంటే నువ్వు ఉండాలి. అదేవిధంగా ఆలోచన ఉన్నది అని తెలుసుకునేవాడిని నేనే, ఆలోచన లేదు అని తెలుసుకునేవాడిని కూడా నేనే. థాట్స్ ప్రెజెన్స్ అండ్ థాట్స్ యాబ్సెన్స్, ఐఎమ్ ద విట్నెస్సర్. కనుక ఐఎమ్ ద కాన్షియస్నెస్, ఎగ్జిస్టెంట్ ప్రిన్సిపల్. సత్యం అంటే ఎగ్జిస్టెన్స్, జ్ఞానం అంటే కాన్షియస్నెస్. సత్యం జ్ఞానం, కాన్షియస్నెస్ ఎగ్జిస్టెంట్ ప్రిన్సిపల్. ఇప్పుడు సత్యం బ్రహ్మ అన్నారు, జ్ఞానం బ్రహ్మ అన్నారు. ఇప్పుడు నేను ఐఎమ్ ఎగ్జిస్టెంట్, సత్యం, ఐఎమ్ కాన్షియస్. అప్పుడు ఏంటి అర్థం? ఐఎమ్, చెప్పండి, ఇంక నుంచి శబ్దం రాలేదే. ఐఎమ్ బ్రహ్మన్. ఎగ్జిస్టెన్స్ ఈజ్ బ్రహ్మన్, కాన్షియస్నెస్ ఈజ్ బ్రహ్మన్. I am existent, I am consciousness, therefore I am Brahman. Over teaching. Teaching is over. But still, it's not so easy, it's information. You have to assimilate it. అందుకని ఫర్దర్ పోర్షన్, నెక్స్ట్ పోర్షన్ యూ హ్యావ్ టు స్టడీ. చదివితే ఇట్లాంటి విద్య చదవాలండి. ఇప్పుడు అర్థమైందా? యో వేద నిహితం గుహాయాం పరమే సుప్రీం. ద హృదయాకాశ ఈజ్ పవిత్రం. ఆ హృదయాకాశమునందు యు క్యాన్, అంటే ఆ మనస్సు, నిర్మలమైన మనస్సు ఈ విషయాన్ని గ్రహిస్తుంది. గురువుగారు చెప్పినప్పుడు 11వ సంవత్సరమా ఇది, 12వ సంవత్సరమా, 12, 11, 13, ఓకే. కనుక ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఈ విషయాన్ని తెలుసుకోవడానికి? సిస్టమాటిక్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ అన్నారు. అంతేగాని కళ్ళు మూసుకుంటే హూయామాయ్ హూయామాయ్ అంటే ఏం తెలుస్తుందండి? ఆయమే ఈడియట్ అన్నారు పూజ్య స్వామి చెప్తుంటారు. ఐఎమ్ ఆల్రెడీ విత్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ కంప్లైంట్స్. హూయామాయ్ హూయామాయ్ అంటే ఏం తెలుస్తుంది? ఐఎమ్ సత్యం బ్రహ్మనే వస్తుంది. ఐఎమ్ ఆర్డినరీ యూస్లెస్ హ్యూమన్ బీయింగ్ విత్ ఆల్ కంప్లైంట్స్. ఏమిటి వస్తుంది? కనుక ఈ విషయాన్ని సూక్ష్మ బుద్ధితో గ్రహించాలి, గురుముఖంగా, శాస్త్రం ద్వారా. రెండో ప్రశ్నకు సమాధానం అయిందండి. ఇప్పుడు మూడో ప్రశ్నకి వెళ్ళాలి. ఏమిటి ఆ మూడో ప్రశ్న? ఏమండి, ఇంత కూర్చొని మీరు ఇంత చెప్పి మేము ఇంత వింటే ఏమిటి ప్రయోజనం అన్నారు. కా పరప్రాప్తి అన్నారు. ఆ పరప్రాప్తి, ఆ పరబ్రహ్మాన్ని పొందడం అనేటువంటిది ఏమిటి, అది ఎలా ఉంటుంది అంటే మంత్రం చెప్తోంది. సో ఓష్ణుతే సర్వాన్ కామాన్ సహా. అతడు సహా. ఇప్పుడు మూడో ప్రశ్నకు సమాధానం. ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ క్లాస్ తెలుసా? ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఎప్పుడు స్టార్ట్ చేశాం? డేట్ నాకు గుర్తులేదు, ఎప్పుడో స్టార్ట్ చేశాం. పోతూనే ఉంది సత్యం, జ్ఞానం, అనంతం. ఇప్పుడు యోవేద నిహితం గుహాయం అయింది, పరమే వ్యోమన్. మూడో ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుంచి? సహా అశ్నుతే, అతను పొందుతాడు. ఎవరైతే సోమవారం తైత్తిరీయ ఉపనిషత్తు క్లాసుకి అటెండ్ అయ్యి గురుముఖంగా వింటాడో సహా, అతడు అని అర్థం. సహా అశ్నుతే, అశ్నుతే అంటే పొందుతాడు అన్నాడు. ఏం పొందుతాడండి అన్నాడు.
సర్వాన్ కామాన్ సహా, సహా అంటే ఒకేసారి, సైమల్టేనియస్లీ అన్ని కోరికలను పొందుతాడట అతను. అతను ఏ కోరిక ఉన్నా సరే తీరకపోవడం అంటూ ఉండదు, అన్ని కోరికలు పూర్తవుతాయట. సర్వాన్ కామాన్ సహ అశ్నుతే, అతడు పొందుతాడు ఒకేసారి. లాటరీ మాదిరి, రూపాయి లాటరీ, క్రోర్స్ అన్నారు, అలాగా అన్నారు. అతను పొందుతాడు అంటే ఏమిటి, అన్ని కోరికలు తీరతాయి అంటే ఏమిటి అర్థం ఇక్కడ? బిగ్ అనాలిసిస్, ఇట్స్ ఎ బిగ్ అనాలిసిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనాలిసిస్. ఆత్మానందాన్ని గ్రహిస్తాడు. ఈ ఆత్మానందం వలన మరి ఏ కోరిక నాకు తీరలేదు అనేటువంటి భావన అతని నుంచి తొలగిపోతుంది. ఈ కోరిక తీరలేదు, ఈ ఆశ నాకు ఇంకా పోలేదు అనేటటువంటి ఎటువంటి భావన రాదు. ఎందుకంటే తృప్తిని పొందేశాడు. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు భగవద్గీతలో? ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్స ఉచ్యతే అన్నారు. ఆత్మయందే ఆత్మనా ఆత్మానం ఆత్మని అన్నారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః అన్నారు. ఆత్మనా అంటే తన మనస్సు ద్వారా, ఆత్మని మనస్సునందు, ఆత్మానం తన ఆత్మస్వరూపాన్ని గ్రహిస్తాడు అన్నాడు. కనుక మనస్సే మోక్ష కారణం. చూశారా, మనస్సు ద్వారా జ్ఞానాన్ని పొందాలి, కానీ మోక్షం ఆత్మజ్ఞానానికి భేదం లేదండి. ఏదైతే అందరూ మోక్షం మోక్షం అంటారో మనం వేదాంతంలో ఆత్మజ్ఞానం అంటాం. ఆత్మజ్ఞానం కాకుండా మోక్షం అనేది మరొకటి లేదు. ఇది తెలియదు జనానికి. కనుక ఆత్మజ్ఞానమే మోక్షం. కనుక ఆత్మజ్ఞానం ద్వారా ఇది తెలుసుకుంటాడు మనిషి. ఏం తెలుసుకుంటాడు? తన నిజస్వరూపాన్ని తెలుసుకుంటాడు. మనస్సు ద్వారా గ్రహించవలసిన విషయం ఆత్మనా ఆత్మని మనస్సునందు గ్రహించవలసింది. మనస్సునందు ఎలా గ్రహిస్తాడు? వృత్తి రూపంగా. ఈ పుష్పాన్ని ఎలా గ్రహిస్తున్నావు? చెవు ద్వారా గ్రహిస్తున్నావా? చెయ్యి ద్వారా, ముక్కు ద్వారా గ్రహిస్తున్నావా? మనస్సు ద్వారా. కళ్ళు చూసిన తర్వాత మనస్సు గ్రహిస్తున్నది. పుష్పం అనే జ్ఞానం వస్తుంది, మనస్సులో వస్తున్నది. ఏ జ్ఞానమైనా ఎక్కడొస్తుందండి? అంతఃకరణంలో వస్తుంది. బుద్ధి మనస్సు ఉన్న అంతఃకరణంలో వస్తుంది. నేను బ్రహ్మాన్ని అనే జ్ఞానం కూడా ఎక్కడ వస్తుంది? ముక్కుగా వస్తుంది, చెవుకు వస్తుందా? మనస్సులో వస్తుంది. ఈ పుష్పం అనేది ఫ్లవర్ థాట్ అన్నాం, మైక్ థాట్, వృత్తి ఆలోచన. అది ఫ్యాన్ అని నాకు తెలుసండి అన్నాడు. ఈ ఫ్యాన్ తెలుసు అంటే ఏ రూపంగా వచ్చింది చెప్పండి మీకు ఇప్పుడు? ఆలోచన, వృత్తి, థాట్. ఫ్యాన్ థాట్ గివ్స్ ఫ్యాన్ నాలెడ్జ్. ద మూమెంట్ ఐ సీస్, కళ్ళు చూడంగానే ఫ్యాన్ని, కళ్ళు మనసుకు చెప్తున్నాయి అది ఫ్యాన్ అని. మనస్సు అంటుంది అమ్మ అది ఫ్యాన్ అని. కళ్ళు ఊరికే రిపోర్ట్ ఇచ్చినాయి అంతే, కానీ మనస్సు నిర్ణయిస్తుంది. బుద్ధి మనస్సు కలిసి ఇదే ఫ్యాన్ అని జ్ఞానం. ఏ రూపంగా వచ్చింది ఆ జ్ఞానం? ఆలోచన, వృత్తి. అదేవిధంగా అహం బ్రహ్మాస్మి మాత్రం ఎలా రావాలి? అదే వృత్తి. ఏ జ్ఞానమైనా ఎక్కడ వస్తుందండి? బుద్ధిలోనే వస్తుంది. ఆత్మజ్ఞానం బుద్ధిలోనే వస్తుంది, మనస్సులోనే రావాలి. అందుకని మనస్సుని ఆపేసేసి, బుద్ధిని ఆపేసేసి సమాధిలో కూర్చుంటే నాకు ఆత్మ కనపడుతుంది అంటాడు. పుష్పాన్ని తెలుసుకోవాలంటే సమాధిలో కూర్చుంటావా? ఫ్యాన్ని తెలుసుకోవాలంటే సమాధిలో కూర్చుంటావా? కూర్చోవు కదా. ఏం చేస్తావు? యు ఓపెన్ ద ప్రమాణం, ఇన్స్ట్రుమెంట్స్. ఇఫ్ ఐ వాంట్ టు నో ద ఫ్లవర్, పుష్పం తెలియాలంటే కళ్ళు తెరవాలి, చూడాలి. శబ్దం తెలియాలి అంటే చెవులు వినాలి. ఐ హ్యావ్ టు ఓపెన్ ద ప్రమాణ, ఐ హ్యావ్ టు ఆపరేట్ ద ప్రమాణ. ప్రమాణాన్ని పనిచేసేటట్టు చేస్తే అది నాకు జ్ఞానాన్ని ఇస్తుంది. అదేవిధంగా నేను బ్రహ్మాన్ని అని తెలుసుకునే జ్ఞానం కావాలి అంటే సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మజ్ఞానం. ఏ ప్రమాణాన్ని ఓపెన్ చేయాలి, ఆపరేట్ చేయాలి? శాస్త్రం, తైత్తిరీయ ఉపనిషత్, అన్ని ఉపనిషత్తులు ఒక్కొక్కటి. ఇది ప్రమాణం.
అక్కడ కళ్ళు ముక్కు చెవులు ఎలా ప్రమాణమో జ్ఞానాన్ని ఇవ్వడానికి మనసుకి, ఇక్కడ శాస్త్రం అనేటువంటిది ప్రమాణం. అర్థమైందా? మనసుకు అందజేయాలి ఆ శాస్త్రాన్ని. ఎవరు ఆపరేటర్? ఆపరేట్ చేసేది ఎవరు? ఆ ప్రమాణాన్ని, శాస్త్ర ప్రమాణాన్ని గురువు అన్నారు. సరిగా ఆపరేట్ చేయాలి, లేకపోతే షాక్. అది బాగా ఆపరేట్ చేసేయగలిగిన వాడు కావాలి, ఎక్స్పర్ట్. హౌ టు ఆపరేట్. ఆపరేషన్ అంటే ఆపరేషన్ కాదు, అంటే దాన్ని ఉపయోగించే పద్ధతి. అర్థమైందా? ఇప్పుడు వృత్తి రూపంగా రావాలి ఆ జ్ఞానం. అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం. అది వచ్చినప్పుడు ఏమిటి ఫలం? అన్నీ కోరికలు తీరతాయి అన్నాడు. ఏమిటి ఇక్కడ అనాలిసిస్ అంటే? మనం తెలుసుకోవాల్సింది ఆనందాన్ని పొందుతాడు. కోరికలు తీరినప్పుడు ఏమొస్తుందండి మనకు? కోరికలు తీరినప్పుడు ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నది క్వశ్చన్. అన్ని కోరికలు తీరుతాయి అన్నాడు కదా ఆయనకి. ఎటువంటి కోరికలు? వాట్ టైప్ ఆఫ్ డిజైర్స్? అది చెప్తుంది ఇక్కడ ఉపనిషత్తు. ఆనందం రెండు రకాలు, విషయానందం, ఆత్మానందం. విషయానందం అంటే ఆనందం ఒక వస్తువు ద్వారా వస్తే విషయానందం. ఈ మల్లెపూలు బాగున్నాయండి అన్నారు, ఆనందంగా ఉంది అవి చూస్తూ ఉంటే. ఆనందంగా ఉంది, మల్లెపూల కారణం అన్నారు. రసగుల్లా తిన్నాను, ఆనందంగా ఉందన్నారు, రసగుల్లా కారణం. విశేష ఆనంద, అనుభవ ఆనంద, విషయ ఆనంద. ఒక విషయం వల్ల వచ్చే ఆనందం. ఇవాళ ఏమిటంటే చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారంటే, మా అబ్బాయి వస్తున్నాడండి ఊరి నుంచి, మా అబ్బాయి ఆనంద కారణం. విషయ ఆనందం. ఇల్లు కొనుక్కున్నామండి, న్యూ హౌస్, ఆనందం. ఒకే ఆనందం 6 నెలలు ఉంటుందనుకోండి ఆ ఆనందం. వెళ్ళిన తర్వాత కానీ తెలుస్తుంది ఆ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ. ఇక్కడ కొనకుండా అక్కడ కొంటే బాగుండేదేమో అని ఆలోచన. కనుక విషయ ఆనందం అంటే విషయం మూలంగా మన యొక్క ఆర్గాన్స్ సెన్స్ ఆబ్జెక్ట్ని కాంటాక్ట్ చేసినప్పుడు, మన కళ్ళు ఇంద్రియాలు, ఈ యొక్క స్పర్శ, ఇవన్నీ కూడా ఇంద్రియాలు ఆ వస్తువుల్ని వాటిని సంబంధం కలిగినప్పుడు జనించే ఆనందం విషయ ఆనందం. అర్థమైంది కదా? ఈ విషయ ఆనందం ఎంతసేపు ఉంటుంది? సినిమా ఆనందం, సీరియల్ ఆనందం ఎంతసేపు ఉంటుందండి? క్రికెట్ ఆనందం, మ్యాచ్ ఉన్నంతసేపు క్రికెట్ ఆనందం ఉంటుంది, సినిమా ఉన్నంతసేపు సినిమా ఆనందం ఉంటుంది, సీరియల్ సినిమా అయిపోగానే ఆనందం. రసగుల్లా తిన్నంతసేపు ఆనందం ఉంటుంది, అదే రసగుల్లా 5-6 తినండి వెగటేస్తుంది. ఎందుకు ఆనందం లేదు అన్నారు. రసగుల్లాలో ఆనందం ఉంటే, లడ్డులో ఆనందం ఉంటే, 5 లడ్లు తిన్నా, 6 లడ్లు తిన్నా, 10 లడ్లు తిన్నా ఆనందం ఉండాలి కదండి అన్నాడు. అదే లడ్డుని ఎగటు వేస్తుందండి, వద్దు ఇట్లా చూస్తాడు. అంత ద్వేషం ఈ లడ్డు మీద అన్నాడు. అదే లడ్డు కదిరా, మొదటి లడ్డు అంత ప్రేమగా తిన్నావు అన్నాడు. అదే లడ్డు నేను చూపించకు, నాకు వాంతి వస్తుంది, ఐ వామిట్ యు నువ్వు టాక్ అబౌట్ ఇట్ అన్నాడు. దాని గురించి మాట్లాడవాకన్నాడు. మొదట ఎగబడి తిన్నాడు, తర్వాత దాని గురించి మాట్లాడద్దన్నాడు. అయితే లడ్డులో ఆనందం ఉందా లేదా ఇప్పుడు చెప్పండి మీరు? లడ్డులో ఉంది, కానీ 6వ లడ్డులో లేదన్నాడు. మొదటి లడ్డులో ఉందండి, ఫస్ట్ లడ్డు ఈజ్ ఓకే, బట్ 6th లడ్డు ఈజ్ నాట్ హ్యాపీ అని శాస్త్రం చెప్తుంది. పిచ్చివాడా, లడ్డులో లేదురా ఆనందం. ఆ వస్తువును పొందినప్పుడు నీ మనస్సు సాత్విక వృత్తిని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ వస్తువు నీ దగ్గరికి వస్తుందో, ఏదైతే కోరుకుంటావో ఆ వస్తువు నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ వస్తువు కాంటాక్ట్, ఒక మ్యూజిక్ కానీ, ఒక తినే పదార్థం కానీ, ఒక వ్యక్తి కానీ, మనం ఇష్టపడిన వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు మనస్సు ఏం చేస్తుందిట? ఆ రజోగుణాన్ని, తమో గుణాన్ని పక్కన పెట్టి సాత్విక గుణాన్ని అది వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఆ సత్వగుణం వ్యక్తం అయినప్పుడు ఏమవుతుందట? ఏమవుతుంది? ఆత్మ ఆ మనస్సులో ప్రతిఫలిస్తుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు ఆ మనస్సులో
ఆ ఆత్మ యొక్క స్వరూపం ఆనంద స్వరూపం వ్యక్తమవుతున్నదట. ఎందుకంటే ఆ వస్తువు దగ్గరికి వచ్చింది కదా, రాగానే వ్యక్తం అవ్వగానే ఈ వ్యక్తి ఏమనుకుంటాడు, ఆ ఆనందం ఆ వస్తువులో నుంచి వచ్చింది అనుకుంటాడు. నిజంగా ఆ వస్తువులో నుంచి రాలేదు. వస్తువులో నుంచి వచ్చేది అనుభవ ఆనందం కొంచెం సేపే ఉంటుంది. అది ప్రతిబింబ ఆనందం. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పదార్థం నువ్వు దాని యొక్క సంబంధం వల్ల కలిగే ఆనందం ప్రతిబింబ ఆనందం అన్నారు. ప్రతిబింబ ఆనందం, విషయ ఆనందం, అనుభవ ఆనందం, ఎక్స్పీరియన్షియల్ హ్యాపీనెస్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్ హ్యాపీనెస్. ఐఎమ్ సో హ్యాపీ అన్నాడు. ఎవరన్నా నేను చాలా సంతోషంగా ఉన్నానన్నాడు. ఏంటి కారణం? వాట్ ఈజ్ ద రీజన్? ఇమ్మీడియట్లీ యూ ఆస్క్. కారణం లేకుండా ఆనందంగా ఉండలేడు కదా. ఇమీడియట్లీ యూ గివ్ ద రీజన్ అన్నారు. వెంటనే వాడికి కారణం చెప్తాం మనం, ఫలానా ఫలానా అని. మాకు ట్రాన్స్ఫర్ అయింది, ఇక్కడే అయింది ట్రాన్స్ఫర్, ఎక్కడికి పోలే, అదొక ఆనందం. మహదానందం. కొంతమందికి అవ్వకపోతే ఆనందం లేదు, అయితే ఆనందం. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ చుట్టాలందరూ ఇక్కడే ఉన్నారు, ఇంటికి వస్తూ ఉంటారు, ఎప్పుడు వేరే ఊరన్నా అయితే బాగుండు అంటాడు. సమ్ పీపుల్ గివ్ హ్యాపీనెస్ వెన్ ఎవర్ దే గో, సమ్ పీపుల్ గివ్ హ్యాపీనెస్ వేరెవర్ దే గో. వేరెవర్ దే గో. కొంతమంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆనందాన్ని ఇస్తారు, కొంతమంది వాడు ఎప్పుడు వెళ్ళిపోయినా ఆనందాన్ని ఇస్తారు. అలాగే ఇప్పుడు ఒక లాజిక్ ఉంది ఇక్కడ. శాస్త్రం చెప్తుంది ఆనందం వస్తువులో లేదు అన్నది. నువ్వు అనుకునే ఆనందం, నూతనంగా వివాహమైంది, మా వైఫ్ అండి అన్నారు. వైఫ్ ఎంటెక్ క్వాలిఫైడ్, ఒక్కతే అమ్మాయి అంటే ఏంటంటే నో బ్రదర్ ఇల్లా, లక్, ఒకే అమ్మాయి. సో ఫార్చునేట్, వాళ్ళందరూ ఫార్చునేట్ అన్నారు. తర్వాత తెలిసింది అన్ని పనులు ఈయనే చేయాలి ఇంట్లో. ఒకతే అమ్మాయి కదా, బాగా గారంగా పెరుగుతారు, చదువుకున్నారు, డబ్బులు ఉన్నాయి. సో అయ్యో ఎందుకు చేసుకున్నానా అని అన్ని పనులు ఈయనే చేయాలి ఇంట్లో. ఏదన్నా చేయమంటే నాకు చేత కాదు ఉంటుంది అంతే. మా అమ్మ చెప్పలేదు, నాకు చేత కాదు, నేను ఎప్పుడు చెయ్యనే లేదు మా ఇంట్లో ఇట్లాంటి పనులు అంటుంది. ఐ నెవర్ డన్ ఇన్ మై హౌస్ అంటుంది. ఇంకేం చేస్తాడు? కృష్ణ రామ అంటూ చెయ్యాలి. అయిపోయింది ఆనందం. 6 నెలలు, సంవత్సరం మ్యాక్సిమం. ప్రతి వస్తువు ఇంతే ప్రపంచంలో అన్నారు. పిల్లవాడు పుట్టంగానే మా అబ్బాయి మా అమ్మాయి అంటాడు, ఆనందం అంటాడు. వాడు పెరిగేటప్పుడు తెలుస్తుంది వీడికి కూడా, వీడా హాయిగా ఉన్నానండి ముందే. ఇప్పుడు వీడికి పుట్టక ముందే స్కూల్కి అడ్మిషన్, ఏ స్కూల్లో చేర్చాలి, ఎక్కడ చేర్చాలి, ఇల్లు కొనాలంటే స్కూల్ దగ్గర ఉందా లేదా, ఇప్పుడే ఆలోచన. ఇంకా పిల్లవాడు పుట్టలే, ఇంకా పెళ్ళి కాలే. పెళ్ళి అయిన తర్వాత పిల్లవాడు పుడితే ఎక్కడ ఉండాలి, పుట్టిన తర్వాత సీటు తర్వాత ఇంకా 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 ఎన్ని సమస్యలు. ప్రతి చోట ఆనందం, సుఖం దుఃఖం మిశ్రం, ఫుల్ అండ్ ఫుల్ అన్నారు. శాస్త్రం చెప్తుంది వస్తువుల్లో ఆనందం లేనే లేదు. ఇది మనకు అర్థం చేసుకునే శక్తే లేదు. ఎలాగంటే ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ శాస్త్రం గివ్స్, డ్రై బోన్ లాజిక్ అన్నారు. డాగ్ లాజిక్. ఒక కుక్క ఎండిపోయిన ఎముకను చూసిందండి ఒక చోట, బాగా ఎండిపోయిన ఎముక. చాలాసార్లు చెప్పాను ఉదాహరణ, రైట్ ప్లేస్ అన్నారు ఈ ఎగ్జాంపుల్కి. ఆ ఎండిపోయిన ఎముకని పట్టుకుంది కుక్క, పరిగెత్తింది. ఆహా ఈరోజు నాకు ఫీస్టే అనుకుంది, పండగ ఈరోజు, డిన్నర్, 20-30 రకాల డిన్నర్, ఆనందం దానికి. అది తీసుకొని నవ్వులుతున్నది, బాగా కొరుకుతుంది, పళ్ళల్లో మధ్యలో పెట్టుకొని కొరుకుతూ ఉంటే ఆ బోన్లో నుంచి ఆ రక్తం వస్తున్నది. ఆ రక్తాన్ని తాగుతోంది కుక్క. ఆహా ఈరోజు నా జన్మ ధన్యం అనుకుంటున్నది.
ఎందుకు? ఇట్లాంటి బోన్ దొరికింది నాకు, ఎంత మాంసం దొరుకుతున్నది ఇందులో నుంచి అనుకుంటుంది. డ్రై బోన్లో నుంచి ఎంత మాంసం వస్తుందండి? ఎండిపోయిన ఎముక నుంచి ఎంత మాంసం వస్తుంది? మాంసమే రాదు, రక్తమే రాదు. కానీ కుక్క ఏమనుకుంటోంది? బోను సత్వే రక్తం సత్వం, అంటే బోను ఉంది కాబట్టే రక్తం వస్తున్నది, రక్తం రావడం వల్ల ఆనంద సత్వం అన్నది. తస్మాత్ బోనేవ రక్తస్య కారణం అన్నది. ఈ బోనే రక్తం రావడానికి కారణం కనుక, ఈ రక్తం వల్ల నాకు, ఆ మాంసం వల్ల నాకు ఆనందం కలుగుతున్నది కనుక ఈ బోనే నా ఆనంద కారణం అన్నది. మీరేమంటారు? పాపం పిచ్చిది డాగ్, పిచ్చి డాగ్, తెలియదు దానికి అని అంటారా లేదా? ఎందుకంటే ఈ బోన్ దొరకక ముందు నాకు ఈ రక్తము దొరకలేదు, ఈ ఆనందము దొరకలేదు. కనుక ఈ బోన్ వచ్చిన తర్వాతనే కదా నాకు ఈ రక్తం, దీన్ని తాగుతూ ఉంటే ఆనందం కలుగుతోంది నాకు. కనుక ఈ యొక్క ఆనందం ఈ బోను వల్ల నేను చెప్పి అనుకుంటున్నది తెలియక. ఎక్కడి నుంచి వస్తుంది ఆ రక్తం? ఎండిపోయిన బోను కొరకగా ఆ పళ్ళల్లో గుచ్చుకొని తన మాంసమే నోట్లోకి వచ్చి దాన్నే తింటూ అది ఎముకలో నుంచి వస్తున్నది అనుకుంటున్నది. తన మాంసమే తన నోట్లోకి వచ్చి, బికాస్ ఆ ఎండిపోయిన బోను గుచ్చుకొని, మనుషులకు కూడా వస్తుందండి అప్పుడప్పుడు. ఏదైనా తిన్నాడు అనుకోండి, ముళ్ళు, చేప, పులు, ఎక్కడి నుంచి రక్తం వస్తుంది. అబ్బా ఎంత బాగుందండి చేపల పులుసు అంటాడు. స్వామిని మీకెట్లా తెలుసండి అడగండి. ఇదే లాజిక్ అక్కడ అప్లై చేయొచ్చు కదా, తినేవాళ్ళు ఉన్నారు కదా, వాడికి అప్లై అవుతుంది. కనుక ఆ కుక్క అనుకుంటున్నది బోను లేకముందు ఈ ఆనందం లేదు, రక్తము లేదు. బోను వచ్చిన తర్వాత వచ్చినది కనుక, బోను వల్లనే ఈ ఆనందం కనుక, బోనే నా యొక్క సుఖానికి కారణం. ఇది డాగ్ లాజిక్. ఈ డాగ్ లాజిక్ డాగ్కి తెలియకపోవచ్చండి, ఈ మనిషికి ఎందుకు తెలియడం లేదు? డాగ్ని తిప్పి చదవండి. గాడ్ లాంటి ఈ మనిషి దైవస్వరూపుడైనటువంటి గాడ్ లాంటి మనిషి డాగ్ బిహేవియర్ చేస్తున్నాడు కదా. అర్థమైందా? డాగ్ బిహేవియర్, బీయింగ్ ఏ గాడ్, బిహేవింగ్ లైక్ ఏ డాగ్. బీయింగ్ ఏ గాడ్, I am Brahman, aham Brahma asmi, my nature is Ananda Swarupam. ఇది తెలియకుండా బీయింగ్ ఏ గాడ్, బిహేవింగ్ లైక్ ఏ డాగ్. వాట్ ఈస్ ద డాగ్ లాజిక్? ఆనందం భార్య వల్ల వస్తున్నది, భర్త వల్ల వస్తున్నది, పిల్లవాడి వల్ల వస్తున్నది, ఇల్లు కొంటే వచ్చింది, కారు కొనడం వల్ల వచ్చింది, ధనం వల్ల వచ్చింది అని అంటున్నాడే. వాట్ బిహేవియర్ ఇస్ దిస్? వాట్ బిహేవియర్? Dog behavior. Who is he? God. Originally God. Sajivaha kevala Sivaha. పరమాత్మ స్వరూపమై ఉండి తన స్వరూపాన్ని మర్చిపోయినాడు. ఒక గురువు గారు వచ్చి చెప్పాలి, తత్ త్వం అసి, నువ్వే ఆత్మస్వరూపానివి, ఆనంద స్వరూపానివి, నువ్వు ఈ శరీరం కాదు, నీ సుఖాన్ని బయట నుంచి రావక్కర్లేదు అని భజనలో చెప్పారు మనకు. ఆత్మారామానందరమణ, ఆత్మారామ, ఆనందరమణ, రెవెల్ ఇన్ ఆనంద, దట్ విచ్ ఈజ్ యువర్ నేచర్ ఆత్మ. రామ అంటే రెవెల్, ఆనందించు, ఆత్మయందే ఆనందించన్నారు. అది ఎప్పుడు తరిగిపోయేది కాదు, వచ్చేది పోయేది కాదు, నువ్వే అయ్యున్నావు. అది అయినా నువ్వు తెలుసుకోవడం లేదు. అందుకని ఏ వస్తువు వచ్చినా కూడా మనకు పోతుందేమో అని భయం. ఉన్నప్పుడు భయమే, అది పోయేటప్పుడు భయమే, ఉన్నప్పుడు పోతుందేమోనని భయం. కనుక విషయ ఆనందంలో సుఖం లేదు, అనుభవ ఆనందంలో సుఖం లేదు. దట్ ఈజ్ అనిత్యం, టెంపరరీ. గ్యారంటీ కార్డు ఇస్తాం, ఇంపర్మనెంట్. అందుకని ఈ ప్రపంచంలో ఎవ్వరూ విషయ భోగాల వల్ల సుఖంగా లేరు, ఉండలేరు. ఇంపాసిబుల్. మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఎ హ్యాపీనెస్. మెటీరియలిస్టిక్ థింగ్స్ కెన్ నెవర్ గివ్ హ్యాపీనెస్. అది డాగ్ బిహేవియర్.
కనుక ఆత్మానందం అచ్యుత కేశవ హరినారాయణ భజన. అచ్యుత అంటే ఇంపెరిషబుల్ నేచర్ ఆత్మస్వరూపం. హరి హరతి అంటే అన్నిటినీ తొలగించేవాడు ఆ హరి, పాపాలను తొలగించేవాడు హరి. నారాయణ ద వన్ హూ ఈజ్ ద ఇండ్వెల్లర్ ఆఫ్ ఎవ్రీ బీయింగ్ అన్నారు. ఆ మీనింగ్ని మర్చిపోయి తాళం వేస్తూ కూర్చొని పాడుతూ ఉంటాం తలనొప్పి వచ్చేదాకా. మీనింగ్ తెలుసుకోకపోతే అర్థం లేని పని వ్యర్థం అన్నారు. విషయానంద, అనుభవానంద, అనిత్యానంద, ప్రతిబింబానంద. టెంపరీ హ్యాపీనెస్, రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్ అంటారు. దీన్ని ఏమంటారు? మనకు వచ్చే ఆనందం అన్నీ కూడా రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్, రిఫ్లెక్టెడ్ ఆనంద. ఆర్ఏ రిఫ్లెక్టెడ్ ఆనంద అంటే ఎక్కడి నుంచి రిఫ్లెక్షన్ వస్తుంది? ఆత్మ నుంచి. ఎలా రిఫ్లెక్షన్ వచ్చింది? మనస్సు సత్వవృత్తిని పొందింది, అందువల్ల ఆత్మ మనస్సునందు రిఫ్లెక్ట్ అవుతుంది. మనమేమనుకుంటున్నాం? ఆ ఆనందం అక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నాం. కానీ ఎక్కడ ఉన్నది ఆనందం? వచ్చే పోయే ఆనందం కాదు ఇది. ఆయారాం గయారాం ఆనంద కాదు. ఐఎమ్ నిత్య ఆనంద స్వరూపం, ఎగ్జిస్టెంట్ కాన్షియస్నెస్ ప్రిన్సిపల్. సత్యం ఎలోన్ జ్ఞానం, జ్ఞానం ఎలోన్ ఈ సత్యం, సత్యం అనంతం, జ్ఞానం అనంతం, అనంతం అంటే ఆనందం, ఇన్ఫినిట్ ఆనంద, స్వరూప ఆనంద, నిత్యానంద, బింబానంద. ఆనందం అయ్యుండి నేను ప్రతిబింబ ఆనందం కోసం పాకులాడుతున్నాను ప్రతి క్షణం. శాస్త్రం చెప్తుంది నువ్వు బింబానందానివి, నీ ఆనందమే అన్నిటి యందు ప్రతిఫలిస్తున్నది. అది తెలుసుకోకుండా నువ్వు ఎండమావిలాగా పరిగెడుతున్నావు, దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు అంటుంది. సహ అశ్నుతే సర్వాన్ కామాన్ సహ. ఇప్పుడు అర్థమైందా? ఈ జ్ఞాని అటువంటి నిత్య బింబ స్వరూప ఆత్మయందు ఆనందాన్ని ఎప్పుడూ పొందుతూ ఉండడం వల్ల అతనికి తీరని కోరికంటూ ఏమీ ఉండదు. కనుక అన్ని కోరికలు తీరినట్లే అన్నాడు. అంతేగాని అన్ని కోరికలు తీరదేగా పాపం, నాకు కూడా కావాలండి ఆత్మజ్ఞానం అన్నాడు. అన్ని కోరికలు తీరడం అంటే ఏమిటి? మాయా బజార్లో లాగా అన్నీ వస్తాయా ఏమిటి అతని దగ్గరికి? అలా అని కాదు. అవన్నీ తుచ్చం, వాటిలో ఆనందం లేదు. ఈ ఆనందమే అక్కడ ప్రతిఫలిస్తున్నది. కనుక ఈ విషయం తెలుసుకుంటాడు. కనుక అన్ని శరీరాలందు అన్నిటి యొక్క కోరికలు తీరేటప్పుడు తన ఆత్మస్వరూపం కనుక ఆత్మరూపంగా అన్నిటి యందు ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. కనుక అతనికి ఏది తీరనిదంటూ లేదు. కనుక సర్వాన్ కామాన్ సహ అశ్నుతే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.